నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల. కళ్యాణ్ పడాల విన్ అయిన తర్వాత ఫ్యామిలీ కానీ, ఫ్యాన్స్ కానీ, తన ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా కళ్యాణ్ సెలబ్రేషన్ మోడ్లోనే ఉన్నారు. రేపు వాళ్ళ ఇంటి దగ్గర భారీగా సెలబ్రేట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు కళ్యాణ్ పడాల ఫ్రెండ్ అండ్ ఇంకా కొలీగ్ మణికంఠ. సో కళ్యాణ్ అసలు ప్రస్తుతం ఏం చేయాలనుకుంటున్నారు, విన్ అయిన తర్వాత కళ్యాణ్ రియాక్షన్ ఏంటి, నెక్స్ట్ తను మూవ్ స్టెప్ ఎటు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్లియర్ గా మాట్లాడదాం. నమస్తే మణికంఠ. నమస్తే సార్. ఎలా ఉన్నారు బ్రో? బాగున్నాను బ్రో. ఎస్. స్టార్టింగ్ నుంచి మాకు మీ దగ్గర నుంచే కొంచెం ఎక్కువ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మీ ఫ్రెండ్షిప్ గురించి, మీ అవును బాండ్ సార్. గురించి, కళ్యాణ్ అసలు ఎలా స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది అప్పుడు బాగా ట్రోల్ అవుతున్న టైంలో మీరు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కొన్ని విషయాల మీద క్లారిటీ వచ్చింది. అవును సార్. సో ఫస్ట్ కళ్యాణ్ విన్నర్ అయ్యారు అని తెలియడంగానే ఏంటి మీ మైండ్లో మీ రియాక్షన్ ఏంటి? మా మైండ్ లో రియాక్షన్ అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇప్పుడు ఒక సామాన్యుడిని ఆ లెవెల్లో కూర్చోబెట్టి జనాలందరూ ఒక విన్నర్ చేశారు. సో మ్మ్. దానికి మేము చాలా హ్యాపీగా, ఇంకా అంతు లేదు ఆ హ్యాపీకి. మాలో ఉన్నోడు ఒకడు మంచి పొజిషన్కి వెళ్ళారంటే హ్యాపీయే కదా సార్. ఎపిసోడ్ చూస్తా ఉన్నారా ఆ రోజు ఏం జరుగుద్ది సార్ అని? ఆ రోజు ఏం జరుగుతుందని అందరికీ టెన్షనే సార్. అసలు యాక్చువల్లీ మ్మ్. మేమందరం ఫోన్ పట్టుకున్నాం. ఎవరి ఎవరెవరు దగ్గర మీరు మీతో పాటు ఎవరెవరు కూర్చున్నారు, ఎక్కడున్నారు మీరు అప్పుడు? సార్ నేను డ్యూటీకి వచ్చేసాను సార్ అప్పుడు. డ్యూటీకి ఓకే. వచ్చిన తర్వాత మేము రూమ్ లో ఉన్నాం సార్. మేము లీవ్ లేము. మేము రూమ్ లో ఉంటే మ్మ్. ఒక 20 మంది సార్, దగ్గర దగ్గర ఒక 20 మంది. ఆ ఒక్కొక్కరు ఫోన్ ఒక ఫోన్ లో 5 వేసి చూస్తున్నాం సార్ అందరం ఉన్నాం. ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఎట్లా చూస్తాం క్యూరియాసిటీతో, ఒక్కొక్క బాల్ ఏమవుతుంది. ఆ మ్మ్. సో ఆ 20 lakhs ఇస్తే అప్పుడు, ఆ 15 lakhs ఇస్తే అప్పుడు మాకు టెన్షన్ ఎక్కువ ఉండేది. "ఓయ్ తీసుకోవద్దు అని చెప్పేసి ఆ మ్మ్. డబ్బులకి అంటే 20 lakhs లాస్ట్ లోని వచ్చి నాగార్జున గారు 20 lakhs తీసుకుంటావమ్మా అని చెప్పేసి అంటే ఆ మ్మ్. టైం అప్పుడు తీసుకుంటాడేమో అని చెప్పేసి మా మైండ్ లో రన్ అవుతుంది. అంటే ఓకే. ఫైనాన్షియల్ గా ఎవరికైనా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చే వాళ్ళకి మ్మ్. ఫైనాన్షియల్ గా తక్కువగా ఉంటది కాబట్టి తీసేసుకుందాం ఎస్. అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ టైం అప్పుడు తీసుకోకపోవడం చాలా హ్యాపీ అనిపించింది సార్. టెన్షన్ మెయిన్. ఓకే. ఓకే. అంటే ఫినాలే ఎపిసోడ్ షూట్ కి వెళ్లే ముందు వాళ్ళ పేరెంట్స్ కి మీరు ఏమైనా సజెస్ట్ చేశారా, మాట్లాడారా? మీరు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా? లేదు సార్, అంటే వాళ్ళ మాయగారాలు అందరూ మాట్లాడుతున్నారు. సో అట్లాంటప్పుడు మేము వాళ్ళతో మాట్లాడాం, కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళ బ్రదర్ తో నిన్ను వాళ్ళ మాయతో కాంటాక్ట్ అయ్యాం. కానీ ఇంకా మేమేం సజెషన్స్ అవ్వలేదు సార్, వాళ్ళు ఓకే. మాట్లాడతారని. ఓకే. అనుకున్నారా, అసలు ఎక్స్పెక్ట్ చేశారా విన్నర్ అవుతాడు, ఆర్ లేదంటే ఇట్లా మధ్యలో ఏమన్నా డ్రాప్ అయ్యి క్యాట్స్ తీసుకుని బయటికి వస్తాడా, లేకపోతే విన్నర్ వరకు వెళ్తాడా, లేదంటే టాప్ 5 నుంచి ఏదైనా ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉందా అని ఏమైనా అనుకున్నారా, లేదంటే విన్నర్ లేదు ఇంకా మనోడు డెఫినెట్ గా విన్నర్ అని ఫిక్స్ అయిపోయారా? యాక్చువల్లీ మేము ఏంటంటే మా సైడ్ నుంచి మేము ఎఫెక్ట్ ఇచ్చాము మంచిగా, ఉమ్. 100%. తను గెలుస్తాడనే నమ్మకంతోనే మేమందరం ఓట్లు వేసాము. కానీ సెకండరీ విషయానికి వచ్చేటప్పటికి తనకి లోన్ ఏం బయట ఏం జరుగుతుంది అనేది లోన్ ఉండే వ్యక్తికి తెలియదు. ఉమ్. సో తన ఏమనుకుంటాడు, ఓకే నేను క్యాష్ తీసుకుంటే కొంచెం ఫైనాన్షియల్ గా నేను స్టెబిలిటీగా ఉంటాను, ఎంతవరకు జనాలు తీసుకొచ్చారని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారేమని చెప్పేసి మేము చాలా టెన్షన్ పడ్డాం సార్. ఓకే. ఆ సో దానివల్ల తీసుకోపోవడం మంచిదే అని అనిపించింది చాలా వరకు. సో అంతే సార్. విన్నర్ విన్నర్ డెఫినెట్ గా విన్నర్ అవుతాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయారా, లేదు అంటే ఇంకా టెన్షన్ ఉంది ఎవరైనా సార్. విన్ అవ్వచ్చేమో టెన్షన్ ఉంది అనుకున్నారా? సార్. అంటే యాక్చువల్లీ మాకు తెలిసిన ప్రకారంగా తినే విన్నర్ అవుతారని చెప్పేసి అనేసి ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండేది. ఓకే. లాస్ట్ 2 days వచ్చేటప్పటికి ఆ టెన్షన్ సార్. ఎంతైనా మన వాడు విన్నర్ అవుతాడని ఫైనల్ ఫైనల్ ఓటింగ్ మనం చెప్పలేం కదా సార్. ఉమ్. మనకి ఓటింగ్ కౌంటింగ్ అనేది మనకు తెలియదు. కాకపోతే మనవాడు విన్ అవుతాడు, ఖచ్చితంగా బాగా ఆడాడు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఓకే. విన్నర్ అనేది అనౌన్స్ చేసేది వాళ్ళే. సో అది టెన్షన్ తో ఉండేది సార్ అట్లాగా. సో ఏంటి అప్పుడు తనూజ అండ్ ఇంకా కళ్యాణ్ ఇద్దరు హ్యాండ్ పట్టుకుని నాగార్జున గారు అనౌన్స్ చేసే టైంలో ఎలా ఫీల్ అయ్యారు? సార్ ఆ అనౌన్స్ చేసే టైంలోని మధ్యలోని బ్రేక్ వస్తూ ఉంటది కదా సార్.
ఈ అవును. ఏంటంటే యాడ్స్ వస్తూ ఉంటాయి సార్. ఇప్పుడు ఫోన్ లో మేము చూస్తూ ఉంటాం కాబట్టి టీవీలో కాదు ఉమ్, కాబట్టి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లాగా ఏదైనా స్ట్రక్ అయినా అంటే నెట్ స్ట్రక్ అయినా సో బఫర్ అయినా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఏమవుతుంది ఏమవుతుంది ఆ అంటే మీమ్స్ ఉంటాయి కదా సార్, మీమ్స్ డైలాగ్స్ గట్టా సార్ ఎవరో ఒకరు చెయ్యి ఎత్తియండి సార్, బేగా బేగా ఇచ్చేయండి సార్, మా వాడికి కప్పు ఇచ్చేయండి సార్ అని అనే టెన్షన్ ఎక్కువ ఫీల్ అయ్యేవాళ్ళు సార్. ఓకే. రైట్. సో విన్ అవ్వగానే ఎప్పుడు మాట్లాడారు, ఎప్పుడు కాల్ చేశారు మీరు? నిన్న మార్నింగ్ వచ్చారు సార్ తను. ఆ, ఉహు. నిన్న మార్నింగ్ బయటకు వచ్చారంట. ఆ, ఈవినింగ్ టైం అప్పుడు బాలు ఫోన్ నుంచి ఇట్లాగా ఫోన్ తనతో మాట్లాడాను. ఓకే. మాట్లాడితే కంగ్రాచులేషన్స్ చెప్పాను నేను. ఉమ్, కంగ్రాచులేషన్స్ చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు సార్. ఫస్ట్ ఏంటంటే ఉమ్, తనకి బయట ఏం జరుగుతుంది, ఆ తనకి ఎంత లవ్ వచ్చింది. యాక్చువల్లీ మనం ఉమ్, అంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటి సార్, ఒక కామన్ మ్యాన్స్ ఏంటంటే ఇంత ఆదరిస్తారా అంటే. మీరు ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది సార్, మీరేంటయ్యా ఏదో హిట్ చేస్తారనుకుంటే బ్లాక్ 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 బస్టర్ చేశారని చెప్పేసి ఒక బుల్రాజు చెప్పే డైలాగ్ ఉంటుంది. సో అవును. యాస్టీజ్ తను కూడా అదే షాక్ లో ఉన్నాడు. అంటే ఇంత లవ్ వచ్చిందా జనాల నుంచి, ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు, ఎవరెవరో ఫోన్లు చేస్తున్నారు. సో ఉమ్, ఇంత లవ్ వచ్చిందని చెప్పేసి షాక్ అయిపోయారు సార్ తను. ఆ దాంట్లో ఉన్నారు. నేను కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు సరే కళ్యాణ్, నువ్వు నెక్స్ట్ ఫర్దర్ గా ఏదో కొంచెం ఎంజాయ్ లో ఉన్నావు, సో అది ఆ మూమెంట్ ని కరెక్ట్ గా ఎంజాయ్ చేయి ఫస్ట్, తర్వాత మనం ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే పర్సనల్స్ మాట్లాడుకుందాం అని చెప్పేసి కట్ చేసేసి. ఓకే. సో కానీ తను మంచి యాక్టర్ అవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు అసలు? మీతో పాటు మళ్ళీ అక్కడికి సో జాయిన్ అవ్వాలి, డ్యూటీకి వచ్చి అనుకుంటున్నారా? లేదు, తను ప్యాషన్ మూవీస్ అంటున్నారు, ఇలా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? సార్ యాక్చువల్లీ ఏ మనిషికైనా ఆ, తనకి నచ్చిన పని చేయడమే, అందులోనే హ్యాపీనెస్ ఎక్కువిస్తూ ఉంటాం. సో ఆ నేనేం చెప్తానంటే, ఒక ఫ్రెండ్ గా నేను ఒక సజెషన్ ఇస్తే ఏదైనా నీకు నచ్చిన పని చెయ్యి అని చెప్పగలను. ఓకే. సో ఇప్పుడు ఆ అంటే మాతో వచ్చి అని చెప్పేసి ఆ అనడానికి నాకు ఆ రైట్స్ లేవు, ఎందుకంటే తనకి నచ్చిన పని తను చెయ్యాలా. ఒక ఫ్రెండ్ గా ఏంటంటే తను ఏ రంగంలో వెళ్ళినా మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. సో మనంత వరకు మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి, అంతేగాని ఇంకా తను ఏ రంగంలోకి వస్తాడనేది ఇంకేం చెప్పలేదు సార్. నేను దాని గురించి మాట్లాడలేదు. సో ఓకే. మీతో ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు మీరు ఖచ్చితంగా పాయింట్ రేస్ చేసి అడగండి. డెఫినెట్గా. ఓకే. మరి మీ పై ఆఫీసర్స్ ఎట్లా రియాక్ట్ అయ్యారు, అండ్ ఇంకా మీరు ఇంకా ఫైనల్ గా విన్ అయ్యాడని తెలిసిన తర్వాత మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ, పై పై ఆఫీసర్స్ కూడా అంటే ఆ, మా కొలీగ్స్ ఆఫీసర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఏంటి మీ ఫ్రెండ్ కి ఇట్లాగా ఏంటి ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారు అని చెప్పేసి వాళ్ళు హిందీలో అడుగుతారు. వాళ్ళకి కొంచెం హిందీ వాళ్ళు కాబట్టి అందరూ హిందీలో అడుగుతున్నప్పటికీ ఓకే. ఆల్మోస్ట్ ఫైనల్ తనే కప్పు కొడుతున్నాడు అని చెప్పేసి అంటే ఇది ముందు బ్యాక్గ్రౌండ్ ఉమ్, ఇది. ఉమ్, కొడుతున్నాడు ఇంకని చెప్పేసి అంటే వాళ్ళందరూ ఓకే ప్రైజ్ మనీ వస్తదేమో, ఫేమ్ వస్తదేమో, ఇంకన్నీ వస్తాయేమో, సో మొత్తం డెవలప్ అయిపోయాడు, ఇంత ఇంత ఉమ్, స్టేజ్ కి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు సార్. ఓకే. Good. అంటే వాళ్ళ మీరే. ఒపీనియన్ సార్. ఉమ్, పర్సనల్ గా ఒక్కొక్కరు ఒపీనియన్స్ ఉంటాయి సార్, మనం అది అందరిది స్టేట్మెంట్స్ అని నేను మాట్లాడిన కొంతమందితో వాళ్ళ ఒపీనియన్. ఓకే. అంటే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు మరి? అందరూ కలిసి ఫోన్లో చూశారు కదా, వెంటనే విన్నర్ అని అనౌన్స్ చేయగానే ఏంటి? విన్నర్ అని అనౌన్స్ చేయగానే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి, కళ్యాణ్కి మ్యూచువల్ ఫండ్స్ మాకు ఉన్న వాళ్ళు అందరు ట్రైనింగ్ వాళ్ళకి అందరికి ఫోన్ చేసి మేము ఆ రోజు నైట్ 12 అయిపోయింది సార్ పడుకుంటప్పటికి అందరం ఉన్నాం. ఓకే. అంటే ఇంకేదో మాట్లాడుకుంటూ ఇంకా 10 కి 11 కి వరకు షో చూసి ఇంకో 1 అవర్ ఏదో మాట్లాడుకుంటూ సో ఇట్లా ఇట్లా ఆడాడు ఇంకొంచెం అది అది అని చెప్పేసి ఆ బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అట్లాగన్నా. అలా మా ఉమ్, ఫ్రెండ్స్ గట్ట కాల్స్ వస్తే కాల్స్ మాట్లాడడం జరిగింది సార్ వాళ్ళందరితోనండి. కొట్టేశాం కప్పు కొట్టేశాం అని చెప్పేసి ఆ మంచిగా అన్నా అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్నాం సార్ ప్రస్తుతానికి అయితే. ఓకే. సో మరి విన్నర్ అయ్యారు, ఇక్కడ మంచిగా ఇండస్ట్రీలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్లో ఏమైనా మార్పు వచ్చే ఛాన్స్ ఉందా? తన బిహేవియర్, క్యారెక్టర్ ఏమైనా మారుతుందా, అలాగే ఉంటుంది అనుకుంటున్నారు? ఆ మార్పు అనేసి అంటే మార్పు అనేది ఏం లేదు సార్, స్టార్టింగ్ నుంచి అట్లా ఉన్నాడు ఇప్పుడు అట్లాగే ఉంటాడు తను. ఉమ్, ఆ సో ఫర్దర్ గా ఏంటనేసి అంటే కొంచెం ఏం ప్రొసీడ్ అవుతాడు, తను తీసుకునే డెసిషన్ కానీ తను తీసుకునే నెక్స్ట్ స్టెప్ కానీ తన మీద ఫుల్ డిసైడ్ అయ్యి ఉంటది. కానీ తీసుకునేది బెస్ట్ ఆప్షన్ తీసుకుంటే చాలా బెటర్ సార్. ఓకే.
ఓకే. ఇప్పుడు అందుకని నేనేం చెప్తానంటే నీ మై నువ్వు చేసేది చాలా ఆలోచించి బెస్ట్ డెసిజన్ తీసుకో ఏం తీసుకున్నా. సో ఫర్దర్ గా నీ లైఫ్ మొత్తం దాని మీద డిసైడ్ అయ్యి ఉంటది. సో నువ్వు ఇంత లవ్ వచ్చింది జనాల్లో, ఇంత ఆదరణ వచ్చింది. సో ఉమ్, వాళ్ళందరికీ నువ్వు నే- ఆ, అంటే జవాబు ఇవ్వాలి, అంటే మంచి రిటర్న్స్ ఇవ్వాలి. నువ్వు రిటర్న్స్ ఇచ్చేటట్టు వాళ్ళందరికీ, సో మంచిగా వాళ్ళందరి ప్రేమను అట్లాగే ఉంచుకునేటట్టు మంచి డెసిజన్ ఉమ్, తీసుకో అని చెప్తాం సార్. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తాం. ఓకే. కళ్యాణ్కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు తనకు వచ్చిన 35 lakhs తో తను ఏం చేసే అవకాశం ఉంది? ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే సార్, ఆ, తనకి నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. కాకపోతే ఉమ్, బ్యాక్గ్రౌండ్ లో మీరు చూసుకుండొచ్చు, వాళ్ళకి ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఓకే. ఉమ్, ఆ, ఓకే, ఫస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది. అది మీరు అనుకున్నట్టుగా ఏ బంగ్లాలు కాదు, జస్ట్ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే ఇల్లు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ కన్నా వాళ్ళకి ప్రాపర్టీస్ లేవు, అసెట్స్ లేవు. ఓకే. సో ఈ మనీ అనేది వాళ్ళకి ఒక ఎప్పటికైనా ఒక బ్యాక్గ్రౌండ్ లాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఉమ్, అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. తన ఓకే. కెరియర్ కి ఇంకా డెవలప్ అవుతుంది. సో ఓకే. అది సార్. ఓకే. అంటే ప్రైజ్ మనీ వచ్చినప్పుడు ఆ, పిల్లల్ని కొంతమందిని అడాప్ట్ చేసుకుంటారని చెప్పారు కదా కళ్యాణ్, ఏదో అవును సార్, ఫౌండేషన్ అవును కి సార్, అవును సంబంధించి. అవును ఏంటి ఆ సార్. ఫౌండేషన్ ఏంటి? ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారా? ఎంతమంది పిల్లల్ని? 4 members ఎంతమందిని చెప్పారు కదా. అవును సార్, అవును సార్, చెప్పడం అయితే జరిగింది. అది ఉమ్, కామ్ గా చేస్తారు సార్, చేయకపోవడం ఏమి ఉండదు. ఉమ్, ఏం చెప్పారంటే ఆ 4 మందికి ఎడ్యుకేషన్ అడాప్ట్ ఎస్. చేసుకోవాలి, ఎడ్యుకేషన్. ఉమ్, ఇప్పుడు అడాప్టెన్స్ మీన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ కి మెయిన్ గా యూజ్ చేస్తానని చెప్పేసి చెప్పాడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో తెలియదు. సో ఇంత మనీలోని ఎవరైనా చదువుతారంటే, సో తనకి చదువుకోవడానికి కొంతవరకు పెట్టచ్చు సార్, పెడతాడు, తప్పకుండా పెడతాడు చదువు విషయంలో. ఓకే. తనుజతో బాండింగ్ ఎలా అనిపించింది మీకు? తనుజతో చాలా మంచిగా అనిపించింది సార్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గాని చూస్తే, వాళ్ళిద్దరి బాండింగ్ గాని చూస్తే చాలా బాగుంది. సో అదే రీతిలోని మంచిగా తను లాస్ట్ లో కూడా ఒకటి, లాస్ట్ లో కప్పు కొట్టిన తర్వాత కూడా తను ఎక్కడైనా గర్వానికి పోవాలి. నేను ఒకవేళ నా కప్పుకి, నా రీజన్ కి నాకు ఒక ఫ్రెండ్ కూడా నాకు తోడై ఉన్నారు మీరు, తనుజ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అక్కడే మీరు చూడొచ్చు సార్. ఇప్పుడు ఉమ్, మనకి ఎప్పుడైనా ఒకటి వచ్చిందంటే కొమ్ములు వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. సో అట్లాంటిది ఏమీ లేకుండా తనకు ట్రోఫీ వచ్చినా సరే ట్రోఫీ పట్టుకొని చెప్పాడు. సో ఇప్పుడు కూడా ఒకవేళ ఏది సోషల్ మీడియాస్ వచ్చినా నాకు ఒక మంచి ఫ్రెండ్ గా ఉందని చెప్పేసి తను చెప్పుకుంటున్నాడు సార్. సో ఓకే. మనందరం ఇంకెక్కువ ఆలోచించకుండా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఆలోచించుకుంటే మంచిది. తనుజ వైపు నుండి కూడా అంతే ప్యూర్ బాండ్ ఉందా? ఉంది సార్, ఉంది, ఇప్పుడు దాకా ఉంది. ఓకే. చూసాం కాబట్టి ఉంది అనిపించింది. ఓకే. సో అయితే ఇప్పుడు కళ్యాణ్ గెలిచిన తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ ఇమాన్యుయల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఉమ్. ఇమాన్యుయల్ రియల్ విన్నర్, కానీ ఇమాన్యుయల్ అసలు 4th ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడం అనేది అసలు కరెక్ట్ కాదని అందరూ పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? సార్ యాక్చువల్లీ ఒక విషయం చెప్తాను సార్. ఉమ్, టాప్ 5, టాప్ 5 తీసి టాప్ 5 ను ఒకసారి ఎలిమినేట్ చేశారు. అంటే మీరు చూసుకోవచ్చు, బిగ్ బాస్ లాస్ట్ టాప్ 5 దాకా తీసుకొచ్చి బిగ్ బాస్ నుంచి ఎవరిని ఉంచలేదు. ఆ టాప్ 5 ఉమ్, కూడా బయటికి తోసేశారు. అంటే బయటికి పంపించేశారు, సారీ, ఇట్స్ మీన్స్ బయటికి పంపించేశారు. బయటికి ఉమ్, పంపించేశారంటే దాని అర్థం ఏంటంటే సార్, ఆ ఎవరైనా ఇప్పుడు మాట్లాడారు అనుకోండి, 5గురిని పంపిస్తారు అనుకోండి, ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అందులో ఏంటంటే 5గురు టాప్ వాళ్ళు, అర్థమైంది సార్. 5 మెంబర్స్ ఓకే. వాళ్ళు టాప్. సో ఉమ్, 5 మెంబర్స్ లోని ఆ, అందరిని పంపించడం వల్ల సో ఎవరికో ఒకరికి కప్పు అవ్వాలి లాస్ట్. ఉమ్, సో అందరు మనుషులు గెలిచారు కాబట్టి టాప్ 5 లో ఉన్నారు. ఓకే. సో సో లాస్ట్ లోని ఒక్కళ్ళి కప్ అవ్వాలి కాబట్టి, కప్ అనేది ఒకరికే ఉంది కాబట్టి, ప్రైజ్ మనీ అనేది ఒకరికే ఉంది కాబట్టి, సో ఉమ్. అందరూ గెలిచినట్టుగా. కాకపోతే అందరి మనసుల్లోని ఆ కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నది కళ్యాణ్కి కాబట్టి కళ్యాణ్కి ఇచ్చారు సార్. అంతే. అంటే ఈ సెలబ్రిటీస్ అందరినీ దాటుకుని ఒక అవును కామనర్ సార్. గా, సో వాళ్ళని కూడా దాటుకుని ఓటింగ్ లోను, గేమ్ లోను తను విన్నర్ గా ట్రోఫీ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి? ట్రోఫీ తీసుకోవడానికి సార్, ఉమ్, ట్రోఫీ తీసుకోవడానికి రీజన్స్ అంటే ఆ, ఐ మీన్ అంటే ఇప్పుడు తను తనలో ఉన్న ప్లస్లు, తనలో ఉన్న బలం, అసలు తనకే ఎందుకు ట్రోఫీ ఇచ్చారు, ట్రోఫీ గెలుచుకోగలిగాడు అంటే ఏం చెప్తారు?
వీళ్ళందరినీ సెలబ్రిటీస్ని దాటుకుని యాజ్ ఏ కామనర్ జెన్యునిటీ గా. సార్, జెన్యున్ గా ఉమ్. ఉన్నాడు సార్. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసుకోండి, తను జెన్యున్ గా ఉన్నాడు కాబట్టి ఆ ట్రోఫీకి అర్హుడు అయ్యాడు. ఓకే. రెండోది ఏంటంటే, మీరు ఏ సినిమా చూసుకోండి సార్, హీరోయిజం అనేసి అంటే, హీరో అనేసి ఎవరిని అనేసి అంటారంటే ఎక్కువ మన టాలెంట్ కూడా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో వచ్చి ఒక 10 మందిని 20 మందిని కొట్టేస్తే అది హీరోయిజం లాగా ఉండదు సార్. ఆ హీరో వచ్చి ఒక ఏంటంటే రజనీకాంత్ సినిమాల లాగా ఎక్కువ తెలివిట్టు కొండలు కొట్టింది కొట్ట అని ఒక సాంగ్ ఉంటుంది. సో అట్లాగే స్టార్టింగ్ నుంచి అంటే ఇంత స్టేజ్ నుంచి ఇలా గ్రాఫ్ పెరిగితే తనకి ఎక్కువ ఆదరణ ఉంటుంది జనాల్లో. సో ఓకే. ఎక్కడంటే జీరో నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి తిన ఆదరణ ఉమ్. అలా పెరిగింది కాబట్టి సో తిని డిజర్వ్ అయ్యాడు, అందరికన్నా కొంచెం బెటర్ గా ఇంకొంచెం డిజర్వ్ అయ్యాడు. సో వాళ్ళందరితో పోల్చుకుంటే అంతేగాని ఇంకా ఏం లేదు సార్. హీరో అంటే సడన్ గా వచ్చే 10 మందిని కొట్టివాడు సార్. ఆ ఉమ్. మెల్లమెల్లగా ఎదుగుతూ 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 తర్వాత తన పవర్ వచ్చింది అనుకోండి సార్, అప్పుడు హీరోయిజం లాగా ఉంటుంది. సేమ్ దీనికి అలాగే ఫస్ట్ 2 వీక్స్ ఏం మారలేదు, కానీ లాస్ట్ అలా గ్రాఫ్ పెరుగుతూ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ ఇంకొంచెం, ఫిఫ్త్ వీక్ ఇంకొంచెం, సిక్స్త్ వీక్ అలాగ గ్రాఫ్ పెరగడంతో జనాల్లో ఈ ఆదరణ ఎక్కువ పెరిగిపోయింది. సో దానివల్ల ఓకే. గెలిచాడు సార్, డిజర్వ్ అయ్యాడు. ఓకే. కానీ ఇంతవరకు బిగ్ బాస్ లో గెలిచిన వాళ్ళు, బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పెద్దగా స్క్రీన్ మీద కనిపించడం కానీ, వాళ్ళకి పెద్దగా ఆఫర్లు రావడం కానీ లేదు అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో కళ్యాణ్ విషయంలో ఏం జరగబోతుంది? మీరేం సజెస్ట్ చేస్తారు? సార్ మీరు అట్లాగా అంటే మన బిగ్ బాస్ అని మీరు అంటున్నారు సార్. యాక్చువల్లీ మీరు కన్నడ బిగ్ బాస్ కానీ తమిళ బిగ్ బాస్ కానీ చూసుకోండి. ఉమ్. ఆ తమిళ బిగ్ బాస్ లో విన్నరే అయిన వాళ్ళు కాదు సార్, విన్నర్ అవ్వలేని వాళ్ళకి కూడా సినిమా ఆఫర్స్ వచ్చేసి ఇప్పుడు చాలా సినిమాలు తీస్తున్నారు సార్. ఆ సినిమాలన్నీ మనం చూస్తున్నాం. ఉమ్. యాక్చువల్లీ నేమ్స్ అయితే గుర్తులేదు సార్, చాలా వరకు చాలా తమిళ సినిమాల్లో కన్నడ సినిమాలు కూడా మనము ఉమ్. చూస్తున్నాము. వాళ్ళు హీరోల్లాగా యాక్సెప్ట్ చేసామంటే వాళ్ళందరూ బిగ్ బాస్ లోని కంటెస్టెంట్లే. ఉమ్. ఓకే. రైట్. వాళ్ళందరికీ మంచి ఛాన్స్ వచ్చింది, తిరిగి కూడా ఉమ్. వస్తుంది సార్. ఎందుకు రాదు, అట్లాగే ఎందుకు అనుకుంటారు. ఓకే. అండ్ ఓటింగ్ విషయంలో కూడా క్యాస్ట్ ని ప్రమోట్ చేస్తూ ఓట్స్ అడిగారు కొంతమంది కళ్యాణ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఆర్ సంథింగ్ ఎవరో. అదొక వీడియో వైరల్ అయింది. అండ్ ఇంకా లేదు సార్, లేదు. కళ్యాణ్కి జనసేన ఓట్లు కూడా పడినాయి, ఈ క్యాస్ట్ బేస్డ్ ఓట్లు పడినాయి అని చెప్పేసి చాలా మంది లేదు మాట్లాడుతున్నారు. ఏం లేదు చెప్తారు? లేదు సార్, లేదు సార్. ఉమ్. ఆ క్యాస్ట్లు చూసుకొని ఓట్లు వేయలేదు సార్, అట్లా ఏం లేదు. తన గేమ్ చూసి అందరూ ఓట్లు వేశారు సార్. ఓకే. బయట పిఆర్ ప్రమోషన్ అది బాగానే చేశారా? ఆ పిఆర్ ప్రమోషన్ అంటే మీకు తెలుసు కదా సార్, ఎంతవరకు ప్రమోషన్స్ అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళంతవరకు వాళ్ళు కళ్యాణ్ కాబట్టి అంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 5 మెంబర్స్ టాప్ 5 లో ఉన్నారంటే టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. అట్లాగే ఎవరైనా ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందనుకోండి, మన ఫ్యామిలీకి చెప్తాం కదా మన పిల్లడు వాడితే. సో అట్లా ఫ్యామిలీ వాళ్ళకి చెప్పుకోవడం గట్రా జరిగింది. ఓకే. రైట్. సో మొత్తానికి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఫుల్ హ్యాపీనా? మా ఫుల్ ఫ్రెండ్ హ్యాపీగా ఉన్నా సార్. బిగ్ బాస్ విన్నర్ అని చెప్పుకుంటున్నారా? బిగ్ బాస్ విన్నర్ ఫుల్ హ్యాపీగా ఉంది సార్. ఓకే. రైట్. సో మళ్ళీ మరి ఎప్పుడు కలుస్తున్నారు? మీరు ఎప్పుడు కలుస్తున్నారు? మీ సెలబ్రేషన్ ఏమైనా ఉందా స్పెషల్ గా మీ వైపు నుంచి ట్రీట్? స్పెషల్ గా అంటే ఫస్ట్ తను ఒక మూడ్ లో ఉన్నాడు సార్ ప్రజెంట్. తను విన్ అయ్యాడు కదా, సో ఆ ట్రాన్స్ అట్లాగే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక 1 వీక్ వరకు అట్లాగే ట్రాన్స్ లో ఉంటది. ఎందుకంటే అంత స్టేజ్ మీద, నేషనల్ టెలివిజన్ మీద తను ఒక్కసారి ఒక విన్నర్ అవడం అంటే ఎవరికైనా సరే ఒక ట్రాన్స్ లో ఉంటారు. సో ఆ ట్రాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూల్ గా మాట్లాడి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అప్డేట్ చేస్తాం సార్. ప్రస్తుతానికి అయితే ఏం లేదు, కానీ నేను లీవ్కి వస్తే ఖచ్చితంగా కళ్యాణ్ కలుస్తాను సార్. ఓకే. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఎప్పటికప్పుడు మీ వైపు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు. సో అక్కడ కష్టపడుతున్నారు. సో మీరు అవును కూడా సార్. సో మంచి పొజిషన్ కి వెళ్ళాలి ఇంకా. సో అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కళ్యాణ్కి మీ సపోర్ట్ అలాగే అలాగే ఉండాలి ఎప్పుడు. కళ్యాణ్కి కూడా మీ సపోర్ట్ అలాగే ఉంటుందని మేము ఉంటా సార్, డెఫినెట్లీ. కోరుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.